యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అలాగే 1 కొరింథీ 10వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. మనము ప్రభువును శోధింపక ఉందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, సకల మంచి ఈవులకు కారణభూతుడా, అయా చదువుకున్న వాక్య భాగాల నుంచి దేవా గొప్ప ఆత్మీయ పాఠాలు మాకు తెలియపరచండి నా ప్రభునైనా. అయ్యానైనా ఈనాడు తండ్రి నేను ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతోనైనా వ్యక్తిగతంగా మాట్లాడండి నా ప్రభునైనా. వాక్యంలో ఉన్న సత్యం వారికి తెలియపరచండి ప్రభు. సమయమును కాలమునైనా స్వాధీనపరచుకోండి నా ప్రభు దేవా. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామను మిక్కిలినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, చదవబడిన 2 వాక్య భాగాలు మనం పరిశీలిస్తే 2 వాక్య భాగాలు కూడా మనకి ఒకటే సారాంశం తెలియపరుస్తుంది. ఇక్కడ మనకి యోహాను సువార్త నుంచి ఒక వచనం చదువుకున్నాం, అలాగే పత్రికల్లో నుంచి ఒక వచనం మనం చదువుకున్నాం. ఈ 2 వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 2 కూడా ఒకటే సారాంశం మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. గమనించండి, యోహాను సువార్తలో మనకి 3వ అధ్యాయం 14-15 వచనాలకు వస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వద్దకి రాత్రివేళ నికోదేము అనేటువంటి పరిసయ్యుల అధికారి వస్తాడు. రాత్రివేళ ఎందుకు వచ్చాడు అక్కడ కారణం మనకి వివరించబడలేదు. బహుశా ఆయన పరిసయ్యుల యొక్క అధికారి కాబట్టి బహుశా పరిసయ్యులకు భయపడి రాత్రివేళ వచ్చి ఉంటాడు, అలా అనుకోవాలి మనం బహుశా. అయితే ఆ నికోదేము అనేటువంటి అధికారితోటి ప్రభువు మాట్లాడుతూ నిత్య జీవము గురించి మాట్లాడుతూ అలాగే నూతన జన్మ గురించి మాట్లాడుతూ ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడనేరడు అని చెప్పిన విషయం మాట్లాడుతున్నాడు. కొత్తగా జన్మించాలని చెప్పంటే ముసలివాడు మరలా తల్లిగర్భమందు ఎలాగూ మరలా జన్మించగలడు అని చెప్పినటువంటి అనుమానం అతను వ్యక్తపరుస్తాడు. అప్పుడు గాలిని ఉదహరించి చూపించాడు. గాలి వస్తుంది కదా, గాలి ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు, అలాగే నూతన జన్మ కూడా అదే విధంగా ఉంటుందని చెప్తూ ఇదిగో ఈ పాత నిబంధన కాలం ఉన్నటువంటి ఈ యొక్క వచనం ప్రభు మాట్లాడినట్టు మనం చూడగలమండి. ఏం చెప్తున్నాడండి? అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తునో ఆనాడు అరణ్యంలో మోషే ఎత్తినటువంటి ఆ యొక్క సర్పము యొక్క ప్రతిమను చూచి ఇశ్రాయేలీయులు ఏ విధంగా నశించకుండా బతికిపోయారో ఈనాడు మనుషులు కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే తప్పకుండా ఎత్తబడిన మనిషి కుమారుణ్ణి చూడాల్సిందే అనే వాస్తవాన్ని అతడు ప్రభు నికోదేముకి వివరించి చెప్పాడండి. అలాగే కొరింథీ పత్రిక మనం గమనిస్తే పౌలు గారు కొరింథీలకి
వాళ్ళతో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడని చెప్పానంటే, మనకి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆనాడు దేవుడు ఇశ్రాయేలీయులను ఎన్నుకొని, ఒక ప్రజగా ఎన్నుకొని వారిని ఐగుప్తుకు చేర్చాలని చెప్పని ఆశపడ్డాడు. ఐగుప్తు నుంచి కనానుకు చేరుకునేటువంటి క్రమంలో అనేక మంది కనానుకు చేరుకోకుండానే మార్గమధ్యంలో నశించిపోయారు, ఎంతోమంది మరణించారు. కారణం ఏంటని చెప్పానంటే, వారి యొక్క అవిధేయత కారణము, వ్యభిచారం కారణము, దేవునిపైన నమ్మకం లేకుండా సనగటం ఒక కారణము, విగ్రహారాధన మరొక కారణము. ఓ కొరింథీయులారా, ఆనాడు ఇశ్రాయేలు ఆ విధంగా మార్గమధ్యంలో నశించిపోయారు కనానుకు చేరకుండా. అదిగో మీరు దాన్ని గమనించి జాగ్రత్తగా మీ యొక్క మార్గాలు సరిదిద్దుకుంటే సరి, లేకపోతే అటువంటి పరిస్థితి మీకు కూడా రావచ్చేమో అని చెప్పని మాట్లాడుతూ ఏమంటున్నాడని చెప్పారంటే, ఈ సంగతులు ఏమంటున్నాడండి, దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన పాటలు మనం గమనించాలండి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. మనం కూడా ఇప్పుడు యుగాంతమందు ఉన్నాం కదండి. మనకు కూడా బుద్ధి కలిగేలాగా మాటలు కొంచెం శ్రద్ధగా ఆలకిద్దామండి. జాగ్రత్తగా అందరూ కూడా వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిద్దామండి. గమనించండి, బైబిల్లో ఏదైనా ఒక సంఘటన గురించి వివరించబడింది అని చెప్పనంటే దానికి ఎంతో కొంత ప్రాముఖ్యత ఉంటుందండి. అటువంటిది 2 సార్లు ఒక సంఘటన గురించి చెప్పబడిందని చెప్పనంటే తప్పకుండా అందులో ఇంకా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇంతకీ అరణ్యంలో ఆనాడు ఇశ్రాయేలీయులు ఎందుకని నశించిపోయారు? మోషే ఎందుకు సర్పాన్ని ఎత్తాడు? ఆ యొక్క ప్రతిమని ఎత్తడం జరిగింది. ఒకసారి సంఖ్యాకాండంలోకి వస్తే రండి, అందరూ కూడా సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దామండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుంచి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజల్లోకి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయిరి. ఇక వాక్య భాగం దాదాపుగా మనలో చాలామంది తెలిసి ఉంటుందండి. ఇది మాకు తెలుసు అన్న వాళ్ళు ఒకసారి చేతి చూపిస్తారా? తెలుసు అన్న వాళ్ళు చాలామందికి తెలియదు. సరే, జాగ్రత్తగా ఆలకిద్దామండి. ప్రియ దేవుని సంగమా, మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పరలోకపు తండ్రి ఇశ్రాయేలీయుల్ని తన బిడ్డలుగా ఎన్నుకుని వారిని ఐగుప్తు నుంచి విడిపించి, తనకు బాహుబలం చేత విడిపించి ఎర్ర సముద్రం దాటించి అరణ్యంలో దాదాపుగా 40 ఏళ్ల పాటు నడిపించి కనానుకి తీసుకురావాలని చెప్పని ఆయన యొక్క ప్రణాళిక. ఆ యొక్క ప్రయాణ మార్గంలో రాత్రిపూట అగ్నిస్తంభం వలె, పగటిపూట మేఘస్తంభం వలె వారి వెన్నంటి ఉండి వారి మధ్య నేను నివాసం ఉండలాగా నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు అని చెప్పని ప్రజల మధ్య నివాసం ఉండాలని చెప్పని ప్రభు ఇష్టపడ్డాడు. అనేకమైన ఆపదల నుంచి, అపాయాల నుంచి ప్రజలను తప్పించి, ఎన్నో యుద్ధాల బారి నుంచి తప్పించి, ఆహారం లేకపోతే ఆకాశం నుంచి మన్నాను ఆహారంగా కురిపించి, ఇలా ఎంతో క్షేమకరంగా వారిని కాచి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు కృపగల దేవుడు. మరి అటువంటి కృపగల దేవుడు ప్రజల మధ్యకి సర్పాలను ఎందుకు పంపించాడు? ఎందుకు అంతమంది చనిపోయేలాగా సర్పాలను పంపించాడు?
జాగ్రత్తగా ఆలకించాలండి. ఆయన కృపగల దేవుడు కదా, ఆయన అత్యంత ప్రేమామయుడు. అటువంటి ప్రేమామయుడు ఆ ప్రజలను అక్కడి నుంచి విడిపించి ఎన్నో ఆపదల నుంచి తప్పించి తీసుకొచ్చినటువంటి వాడు సర్పాలను పంపించి ఎందుకని అంతమందికి చంపడం జరిగింది. ఆ యొక్క అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు 2 కారణాలు మనకు కనిపిస్తాయండి. ఆనాడు ఏ కారణాలు కనిపిస్తున్నాయో ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా అటువంటి కారణాలే కనిపిస్తూ ఉన్నాయండి. నెంబర్ 1, మొట్టమొదటి కారణము కృతజ్ఞత లేకపోవటం. 21వ అధ్యాయము మనం మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే 21వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే 1వ వచనం, ఇశ్రాయేలీలు అతారీల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన ఆరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని నువ్వు మా చేతికి జనమును బొత్తిగా అప్పగించినట్లా మేము వారి పట్టణములను నీ పేరిట నిర్మూలన చేసేదమని యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలన చేసిరి. అందువలన ఆ చోటుకి హోర్మా అను పేరు పెట్టబడును. గమనించండి, అధ్యాయంలో మొదట్లోనే మనం చూసుకుంటే ఇశ్రాయేలు అతారీల మార్గం గుండా వస్తుండగా, అంటే వారి పాటికి వారు వస్తూ ఉన్నారు. ఆ మార్గం గుండా వారు వస్తూ ఉంటే వారి ప్రమేయం ఏమి లేకుండానే కనానీయుల రాజు వారిపైకి దండెత్తి ఇశ్రాయేలుని ఓడించి కొంతమందిని బానిసలుగా పట్టుకొని పోతాడు చెరగా. ఆ విధంగా పట్టుకొని పోతుంటే ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టి, ప్రభువా దయవుంచి మమ్మల్ని కాపాడు, ఆ చెర నుంచి మా వాళ్ళని విడిపించు, ఆ విధంగా విడిపిస్తే మేము వారి పట్టణాలు మొత్తం నిర్మూలన చేస్తాం, నీ నామం పేరు నిర్మూలన చేస్తామని చెప్పి దేవునికి మొక్కుకుంటారు. ఆ విధంగా దేవునికి మొక్కుకుంటే దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఇశ్రాయేలీయులు ఆ పట్టణాలు మొత్తం అంతటిని కూడా నిర్మూలన చేస్తారు. వాటికి హోర్మా అని చెప్పనే పేరు పెడతారండి. హోర్మా అంటే నిర్మూలనము అని ఉంటుంది కింద హోర్మా. ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందయా అని చెప్పారంటే దాదాపుగా 39వ ఏటండి. అంటే 40 ఏళ్ల పాటు ఇశ్రాయేలీని నడిపించాడు ప్రభు. అంటే ఇంకొక సంవత్సరం దాటితే వారు కనానుకు చేరుకుంటారు, పాలు తేనెలు ప్రవహించే కనానుకు చేరుకుంటారు. అంటే 39వ ఏట సంఘటన జరుగుతుందండి. దేవుడు మరి వారికి అంత సహాయం చేస్తే మరి వారు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఆ యొక్క కృతజ్ఞత లేకుండా ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి. 21వ అధ్యాయము 5వ వచనం చూస్తే చదువుకున్నాగా ఇప్పుడే మనం, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుంచి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతురి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవీసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదండ్రి. చవీసారము లేని అన్నమట. అంతకుముందే దేవునికి మొరపెట్టి, ప్రవ్వా మా వాళ్ళని కాపాడు ప్రవ్వా, చెరల నుంచి విడిపించు ప్రవ్వా అని చెప్పి దేవునికి ఎంతగానో ప్రార్థన చేశారు, దేవునికి మొక్కుకున్నారు. దేవుడు వారికి సహాయం చేసి అందరినీ విడిపించాడు, ఎంతో గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అటువంటి వారు మరుక్షణంలోనే మాట మార్చేశారు. ఏమాత్రం కూడా కృతజ్ఞతని వారి మాటలో కనిపించట్లేదండి. చవీసారము లేని అన్నమాట. ఆసాపు గారు కీర్తనలో ఒక మాట రాస్తూ 78వ అధ్యాయము 78వ దావీదు కీర్తన 23వ వచనంలో ఈ యొక్క పరలోకపు మన్నా గురించి ఆయన మాట్లాడిన మాటలు చూస్తేనండి, పరలోకపు మన్నా గురించి కీర్తన 78:23, ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించును, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించును,
ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపిను. చాలండి, ఎంత చక్కని శ్రేష్టమైన మాటలండి. దేవదూతలు భుజించు ఆహారము నరులకు పంపెను. కొత్తిమీర గింజల్లాగా తెల్లగా చక్కగా అపూపు మళ్ళీ చక్కగా తేనెలాగా ఎంతో మధురంగా ఉంటుందటండి ఆ మన్నా. అంత శ్రేష్టమైన ఆహారము, ఆ పరలోక మన్నా ఆహారాన్ని ప్రజలకు పంపితే వారు ఏమంటున్నారండి? చవి సారము లేని ఈ అన్నము అని చెప్పని ఆ యొక్క సర్వోన్నతుని తృణీకరిస్తున్నారండి. దేవుడు చేసిన మేళ్ల పట్ల ఏమాత్రం కూడా కృతజ్ఞతా భావం అనేది లేదండి. తెస్సలోనిక పత్రికలో ఏం రాయబడిందండి? తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, మొదటి తెస్సలోనిక 5:18, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఏం చేయాలట? స్తుతించాలండి. ఈనాడు మీరు తింటున్న ఆహారం విషయంలో, మీరు నివాసం ఉంటున్న గృహం విషయంలో, మన యొక్క ఉద్యోగ విషయంలో, మన యొక్క వ్యాపార విషయంలో, మనకు రాకపోకలందు మనల్ని క్షేమకరంగా కాపాడుతున్న విషయంలో, ఇలా అన్ని విషయాలు కూడా దేవుణ్ణి మనం మహింపరుస్తూ ఉండాలటండి. అది దేవుని యొక్క చిత్తం అటండి, దేవుని యొక్క చిత్తం. కీర్తనకారుడు యొక్క కీర్తనల్లో మనం గమనిస్తే దాదాపుగా 50 సార్లకు పైగా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాడు. ఆయనకి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆవేదన వచ్చినా, ఎటువంటి పరిస్థితి అయినా సరే చక్కగా వెంటనే ఒక కీర్తన రాసేసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడండి. నా ప్రాణమా నీ దేవుడైన యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనకందరికీ బాగా తెలిసిన మాట అండి. చాలా ఉన్నాయి, ఒక 2-3 చూసుకుందామండి. అందులో ముఖ్యంగా చూసుకుంటే 106వ కీర్తన 1వ వచనం చూసుకుంటే, 106వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. అలాగే 139వ దావీదు కీర్తన 14వ వచనం కూడా చూస్తే, 139:14, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు స్తుతులు చెల్లిస్తావు. ఎందును బట్టమ్మా? నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం పుట్టుచు, అందును బట్టి నేను నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. ఎంత చక్కని మాట అండి. అసలు ఎందుకండి మనకు దేవునికి స్తుతులు చెల్లించాలి? స్తుతి యాగము చేయవాడు దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. స్తుతి యాగము చేయవాడు దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు స్తుతి యాగము చేయకపోతే, దేవునికి నువ్వు మహిమ చెల్లించకపోతే నెమ్మదిగా నువ్వు అవిశ్వాసంలోకి జారిపోయే ప్రమాదం ఉంది. అవిశ్వాసం నిన్ను అవిధేయతలోకి తీసుకెళ్తుందండి. గమనించాలి. ఆనాడు ఇశ్రాయేలు ఆ విధంగా నాశనం అవడానికి మొట్టమొదటి కారణము వాళ్ళకి ఆ యొక్క కృతజ్ఞతా భావం లేకపోవటము. రెండవ కారణము అవిధేయత. ఏమంటున్నారండి వాళ్ళు? అవిధేయత. దేవుడు చేసినటువంటి త్యాగం మర్చిపోయి ఈ అరణ్యంలో మమ్మల్ని చంపేయడానికి పట్టుకొచ్చారా? ఎంత మాట అండి అది. నిజంగా ఆయన ఒకవేళ చంపేయాలని చెప్పి అనుకుంటే ఐగుప్తులోనే వాళ్ళని చంపేసేటువంటి వాడు. ఎర్ర సముద్రం దాటించినప్పుడే ఆ సముద్రాన్ని రెండుగా చేసేస్తే అక్కడ చనిపోయేటువంటి వారు. అవన్నీ కూడా మర్చిపోయి ఏమన్నారండి? మమ్మల్ని చంపేయడానికి పట్టుకొచ్చారా ఇక్కడికి? అవిధేయత ప్రదర్శిస్తూ ఉన్నారండి. రోమాపత్రికలో పౌలు గారు రోమీయులకి ఉత్తరం రాస్తూ రోమాపత్రిక 5వ అధ్యాయము
19వ వచనం చూస్తే, రోమా 5:19, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకని అవిధేయత వలన, ఆనాడు ఆదాము యొక్క అవిధేయత వలన, ఒక మనుష్యుడు అనే ప్లేస్లో ఆదాము పెట్టుకోండి. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన, ఎవరండి ఆ ఒకని? ప్రభువైన యేసుక్రీస్తు. ఒకని విధేయత వలన యేసుక్రీస్తు తన తండ్రికి పూర్తిగా విధేయుడై తనను తాను అప్పగించుకున్నాడు. ఆ యొక్క మహిమను వదిలి ఒక రిక్తునిగా ఈ భూలోకంలో జన్మించాడండి. తన తండ్రి యొక్క చిత్తానికి పూర్తిగా తనను తాను అప్పగించుకున్నాడు. ఒకని యొక్క విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. గమనించండి సహోదరుడ, సహోదరి, ప్రతి ఒక్క అవిధేయత వెనుక ఒక దురాత్మ ఆవరించబడి ఉంటుందండి. ప్రతి ఒక్క అవిధేయత వెనుక ఆ దురాత్మ మానవుల్ని దేవునికి వ్యతిరేకంగా ఉండేట్లుగా ప్రేరేపిస్తుంది, దేవునికి దూరంగా నడిచేలాగా ప్రేరేపిస్తుంది, దేవుని యొక్క పనులు, దేవుని యొక్క ఆజ్ఞలు తిరస్కరించేలాగా ప్రేరేపిస్తుందండి. దేవుడు మనిషిని సన్మార్గంలోకి ప్రయాణం చేయాలని చెప్పని, ఇదిగో ఈ మార్గం గుండా వెళ్తే నువ్వు సరైన మార్గంలోకి వెళ్తావు అని చెప్పని దేవుడు ఆశిస్తూ ఉంటే, అవిధేయత మాత్రం మనుష్యుని పాపపు మార్గంలోకి ఎట్టేస్తూ ఉంటుందండి. దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించే విధంగా చేస్తుంది అవిధేయత. ప్రతి ఒక్క అవిధేయత వెనక విధంగా ఒక దురాత్మ ఆవరించబడి ఉంటుంది. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా అదేవిధంగా అవిధేయత చూపటం వల్ల దేవుడు వారి మధ్యకి తాపకరమైన సర్పాలని చెప్పంటే, తాపకరం అని చెప్పానంటే భయంకరటువంటి విషపు పాములు అన్నమాట, పంపితే అందరూ కూడా చనిపోతూ ఉన్నారండి. ఒకసారి ఊహించుకోండి ఆ సందర్భం ఎలా ఉంటుందో. ఆ పరిస్థితిలో ప్రజలు గగ్గోలు పెడుతూ అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చి ఏమంటున్నారని చెప్పానంటే 21వ అధ్యాయము 7వ వచనం, సంఖ్యాకాండం 21:7వ వచనం చూస్తే, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసిదిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. ఆ మాట విన్నప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా మేమందరం చనిపోతున్నాం, దయ ఉంచి ప్రభువుని వేడుకో, మా కొరకు వేడుకో, ప్రార్థన చేయి, తట్టుకోలేం మేము అని చెప్పి అన్నప్పుడు మోషే వారందరి కొరకు దేవునికి ప్రార్థన చేస్తే, ప్రభు అయితే ఆ యొక్క సర్పాలను పంపించలేదు కానీ మోషేకు ఆజ్ఞ ఇస్తాడు. ఏంటని చెప్పానంటే, నీ ఒక సర్పం యొక్క ప్రతిమను చేయించి, ఆ తాపకరమైన సర్పం యొక్క ప్రతిమను చేయించి ఒక ఎత్తైన స్తంభం మీద నిలవబెట్టించు అని చెప్తాడండి. ఆ యొక్క స్తంభం మీద ఆ యొక్క సర్పం యొక్క ప్రతిమను నిలబెట్టినప్పుడు ఎవడైతే ఆ సర్పమును నిదానించి చూస్తారో అందరూ కూడా నశించిపోకుండా బతుకుతారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వాక్యం ఉంటున్న సహోదరుడా, సహోదరి, ఒక ప్రశ్న. దేవుడు విగ్రహారాధనను వ్యతిరేకించాడు కదా, మరి ఇత్తడి సర్పాన్ని ఎందుకు చేయమని చెప్పాడు? ప్రశ్న. 2 ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయండి. దేవుడు విగ్రహారాధనని ప్రోత్సహించాడా? కానే కాదండి. ఎందుకని ఆనాడు ఆ విధంగా ప్రభువు ఇత్తడి సర్పాన్ని చేయమని చెప్పాడు? 2 కారణాలు. అందులో మొదటి కారణం ఏంటని చెప్పానంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు లక్షలాది మంది సైన్యం ఉన్నారు. ఎవరు కూడా దేవుని యొక్క మాట ఆలకించట్లేదు. చాలామంది దేవునికి విరోధంగా అవిధేయతతో ఉన్నారు. ఆ యొక్క ఎత్తబడిన సర్పం యొక్క ప్రతిమలో ఏమీ లేదు, కానీ దేవుని యొక్క మాట ఆలకించి ఎవడైతే ఆ సర్పాన్ని చూస్తాడో, ఆ యొక్క మాట ఆలకించి ఆ యొక్క సర్పం యొక్క ప్రతిమ ఎవడైతే చూస్తాడో అందరూ కూడా నశించిపోకుండా బతికారండి. దేవుని యొక్క మాట ఆలకించడం అని చెప్పినది అక్కడ ప్రాముఖ్యమైనదండి.
ఆ సర్పం యొక్క ప్రతిమలో ఎటువంటి శక్తి లేదు. దేవుని యొక్క మాట ఆలకించి ఎవడైతే ఆ యొక్క ప్రతిమను చూశాడో అందరూ కూడా బతికారు. ఎవడైతే దేవుని యొక్క మాట ఆలకించలేదో అందరూ కూడా చనిపోయారు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవింపును. దేవుని యొక్క మాట ఎంతో శక్తివంతమైందండి. లాజరు బయటికి రా అని చెప్పని పిలవగానే సమాధిలోంచి లాజరు బయటకు వచ్చాడు. చిన్నదానా లేమో తల్లి తాకిమి అన్నప్పుడు యాయిరు కుమార్తె, చనిపోయినటువంటి యాయిరు కుమార్తె లేచిందండి. నోటి మాట చాలా శక్తివంతమైన దేవుని యొక్క నోటి మాట. అందుకే ఆనాడు ఆ యొక్క శతాధిపతి తన యొక్క దాసుడు అనారోగ్యంతో ఉన్నాడని చెప్పినప్పుడు ఏమన్నాడని చెప్పాడు ఆ దాసుడు, ఆ శతాధిపతి ఏమంటాడని చెప్పానంటే, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రుడును కాను, నీ ఒక్క మాట చెప్పు చాలు, అక్కడ నా దాసుడు బాగైపోతాడు. గొప్ప విశ్వాసంతో ఆ మాట చెప్పినట్లు మనం గమనించగలమండి. రెండో కారణం చాలా ప్రాముఖ్యమైన కారణం ఏంటని చెప్పంటే, ఏ సర్పము కాటు వేయటం వల్ల ప్రజలు మరణించారో, ప్రజలు నశించిపోయారో, అదే సర్పం యొక్క ప్రతిమను చేయటం ద్వారా, ఆ సర్పం యొక్క ప్రతిమను చూడటం ద్వారా ప్రజలు ఏ విధంగా నశించిపోకుండా జీవించారో జాగ్రత్తగా వినాలండి. ఏ సర్పం యొక్క కాటుకు గురై ప్రజలు మరణిస్తూ ఉన్నప్పుడు అదే సర్పం యొక్క ప్రతిమను చేయటం ద్వారా ప్రజలు ఆ యొక్క సర్పం యొక్క ప్రతిమను చూడటం ద్వారా నశించిపోకుండా జీవించారో, ఏ మనిషిని యొక్క అవిధేయత వలన ఈ లోకంలోకి మరణం సంభవించిందో, అదే మానవుని యొక్క రూపంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావటం, ఆ యొక్క క్రీస్తు ఆ యొక్క శిలువపై ఎత్తబడటం, ఆ యొక్క ఎత్తబడిన క్రీస్తుని ఎవరైతే చూస్తారో వారందరూ కూడా నశించిపోకుండా నిత్య జీవానికి వెళ్తారండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ యొక్క సత్యము ఆ ఎత్తబడిన సర్పములో ఇమిడి ఉందండి. ఆ యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ప్రియ సహోదరుడ సహోదరి, ఆనాడు ఆ తాపకరమైన సర్పాలు దొరికినట్లు ఏ విధంగా కాట వేస్తా చంపుకుంటా పోతున్నాయో, అంతకంటే ప్రమాదకరమైన ఘట సర్పము ఈనాడు అనేకులను కాట వేస్తూ ఉంది. ఎంతోమంది ఇప్పటికీ నశించిపోయారు. ఈనాడు మరి మిగిలిన వారు నశించిపోకుండా నరకాగ్నిలోకి పోకుండా అంటే ఏం చేయాలి? ఎత్తబడిన క్రీస్తు వైపు నిదానించి చూడాలి, విశ్వాసంతో చూడాలి, విధేయతతో చూడాలండి, నమ్మికతో చూడాలి. దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలకించాలి. ఎవడైతే ఆయన మాట ఆలకించి ఆయనకు విధేయత చూపుతారో, ఆయన పట్ల విశ్వాసం ఉంచి ఆ యొక్క ఎత్తబడిన క్రీస్తు వైపు చూస్తారో వాడు నశించిపోయి నిత్య జీవానికి వెళ్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని మాటలు ఆలకించగలుగుతున్నారా? దేవుని యొక్క మాటకు విధేయత చూపించగలుగుతున్నారా? ఒకసారి మనం పరిశీలిస్తే ఈనాడు మన క్రైస్తవ సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? దేవుని యొక్క మాటలకు మనం పూర్తిగా లోబడుతున్నామా? దేవుని యొక్క మాటలకు మనం పూర్తిగా విధేయత చూపించగలుగుతున్నామని పరిశీలిస్తే, రోమా పత్రికలో పౌలు గారు రోమీలకు ఉత్తరం రాస్తూ తన యొక్క ఆవేదన అంతా కూడా అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. రోమా పత్రిక 1వ అధ్యాయము 21-22 చూసినట్లయితే, మరియు వారి దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. చాలండి ఏముందండి మాటలు? ఒక్కసారి మళ్ళా చూస్తే, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుణ్ణి ఎరిగియు. ఈనాడు అనేక మందికి ఆయన రక్షకుడు, ఆయన క్రీస్తు, ఆయన ద్వారా నిత్య జీవం అని తెలుసు, కానీ దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయన్ను మహిమపరచట్లేదు, ఆయన్ను అంగీకరించట్లేదు. తమ వాదముల యందు వ్యర్థులైపోయారండి. దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయన్ని మహిమపరచకపోతే దేవునికి చాలా కోపం వస్తుంది.
రాజుల గ్రంథంలో ఒక సంఘటన మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆనాడు అషూరు సైన్యము ఇశ్రాయేలుని జయించి ఇశ్రాయేలుని వారి దేశానికి తీసుకుపోయి ఇజ్రాయెల్ దేశంలో బబులోను, కోత, హవ్వ అనే అనేక ప్రాంతాల నుంచి అందరినీ పట్టుకొచ్చి ఇజ్రాయెల్లో పెడుతుందండి. వారికి ఇది ఒక అలవాటు అన్నమాట. ఎక్కడ జయిస్తే అక్కడ వాళ్ళని పట్టుకుపోయి వేరే ప్రాంతంలోనూ, అక్కడ వాళ్ళు ఇక్కడ పెడతారు. అయితే అక్కడ నివాసం ఉన్న ప్రజలు యెహోవా దేవుణ్ణి పట్టించుకోకుండా వారి యొక్క ఇష్టారాజ్యం ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడో చూద్దామండి. రాజుల గ్రంథం 2వ రాజులు 17వ అధ్యాయము 2వ రాజులు 17వ అధ్యాయము 25వ వచనం అండి, 24 నుంచి కూడా. అషూరు రాజు బబులోను, కూత, హవ్వ, హమాతు అను తన దేశముల నుండి జనులను రప్పించి ఇజ్రాయేల్ వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచిన కనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకుని దాని పట్టణముల్లో కాపురము చేసిరి. అయితే వారు కాపురం ఉండ ఆరంభించినప్పుడు, చాలండి జాగ్రత్త వినాలండి. అయితే వారు కాపురం ఉండ ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక యెహోవా వారి మధ్యకి సింహములను పంపెను. గ్రామాల్లోకి సింహాలు వచ్చేసినాయట. ఇదేంటిది కొత్తగా సింహాలు వచ్చేసినాయి? మన ఇంటి ముందుకు సింహం వచ్చేస్తే, ఇంట్లో సింహం వచ్చేసి ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎప్పుడు రావే సింహాలు ఎట్లా వచ్చిందని చెప్పి అందరూ భయపడిపోతున్నారు. ఏంటి సింహాలు వచ్చిందని చెప్పానంటే, అవి వారిలో కొందరిని చంపించును. 26వ వచనం చూస్తే, తమరు పట్టుకున్న షోమ్రోను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములు దేశములకు ఏం మర్యాద అండి? దేవుని మర్యాద తెలియదు. అది జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఆ దేశపు దేవుని మర్యాద వారికి తెలియకున్నది కనుక దేవుని మర్యాద వారికి నేర్పించాలని చెప్పని సింహాలను పంపించాడు. మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు సింహాలు ఎట్లా వెళ్ళాలి అని చెప్పానంటే, మరలా ఇజ్రాయెల్ నుంచి ఒక యాజకుడిని రప్పించండి. ఆ యాజకుడు వచ్చి వారికి దేవుని యొక్క మర్యాద వారికి నేర్పిస్తాడు అని చెప్పి అక్కడి నుంచి ఒక యాజకుడిని పిలిపించారు. మళ్ళా పిలిపిస్తే ఆయన వచ్చి అందరికీ యెహోవా దేవుడు అంటే ఎవరు, ఆయన ఏ విధంగా ఆరాధన చేయాలి అందరికి నేర్పిస్తాడండి. అదిగో అంతటి రోషం కలిగిన దేవుడు మన దేవుడు. ఏముంది వాక్యంలో? దేవుని ఎరిగి ఉండి వారు దేవుణ్ణి మహిమపరచలేదండి. ఈనాడు అనేక మంది దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుణ్ణి మహిమపరచట్లేదండి. జాగ్రత్తగా వినాలండి. ఈనాడు మన యొక్క వాక్యాంశము అవిధేయతకు దేవుని తీర్పు. పాత నిబంధన కాలంలో తన బిడ్డలు దారి తప్పిపోతూ ఉంటే, అవిధేయులుగా ఉంటే వారిని శిక్షించి సరైన మార్గంలో పెట్టిన ప్రభు, తిరిగి మరలా తన వద్దకు చేర్చుకున్న ప్రభు ఈనాడు దేవుని పట్ల అవిధేయులుగా జీవిస్తూ ఉంటే దేవుని యొక్క తీర్పు ఏ విధంగా ఉంది గమనించాలి. అదే పత్రికలో, రోమా పత్రికలో 1వ అధ్యాయము 24వ వచనం చూస్తే, 1:24, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. 26 చూద్దామా, 26 కూడా. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క
స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేటుకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. జాగ్రత్తగా మాటలు అర్థం చేసుకోవాలండి. దేవుడంటే ఎవరో తెలిసి దేవుణ్ణి మహిమపరచకపోతే, దేవుని స్తుతించకపోతే, దేవునికి ఇచ్చేటువంటి గౌరవం, దేవునికి ఇచ్చే మర్యాద ఇవ్వకపోతే దేవుడు ఈనాడు ఏం చేస్తున్నాడా అని చెప్పానంటే 3 కారణాలు. 3 చూసుకుంటే ఒకటి ఏంటని చెప్పానంటే, తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. ఏంటండి? తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. తర్వాత అపవిత్రతకు వారిని అప్పగించను. భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. తుచ్చమైన అభిలాషలకు, అపవిత్రకు, భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. ఈనాడు సమాజంలో చూసుకుంటే, చదవబడిన వాక్య భాగం చూస్తే పురుషులతో పురుషులు వివాహం చేసుకుంటున్నారండి. గే మ్యారేజెస్ అనేక చోట్ల సర్వసాధారణమైపోయాయి. ఇందులో తప్పేముంది, ఇది కామనే కదా అంటున్నారు. స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు. స్త్రీలు తమ యొక్క స్వాభావిక ధర్మమును విడిచి, కారణం అపవిత్రత, భ్రష్ట మనస్సుకు ప్రభువు వారిని అప్పగించెను. అనేక సార్లు దేవుడు చెప్పాడు. తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. అందులో తప్పేముంది అంటున్నారు. ఇది కామనే కదా, కోట్లకి ఎక్కుతున్నారు. ఈనాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూస్తే కూడా అనేక చోట్ల దానికి సంబంధించిన సినిమాలు ప్రజలు జేజేలు కొడుతున్నారు. ఆ దర్శకుడు యొక్క కళా నైపుణ్యం ఎంత బాగుందో, కామెంట్లు. పరిస్థితి ఎంత భయంకరంగా అయిపోయిందండి. తుచ్చమైన అభిలాషలకు, అపవిత్రతకు, భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతో దుఃఖంతో ప్రభు క్షమించండి పౌలు గారు రోమా పత్రికకు ఈ మాటలు వ్రాయటం జరిగిందండి. అవిధేయత, దేవుని యొక్క మాటలు ఆలకించకపోవడం వల్ల భ్రష్ట మనస్సుకు ప్రభు వారిని అప్పగించాడు. ఈనాడు చూసుకుంటే సమాజంలో దేవుడు లేడు అనేటువంటి వారి సంఖ్య ఎక్కువైపోయిందండి. నాస్తికత్వం ఎక్కువైపోయిందండి. అయితే ఇటువంటి వారి యొక్క అంతం ఏ విధంగా ఉంటుందో రోమా పత్రికలో 1వ అధ్యాయము 32వ వచనం చూస్తే, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అవును, దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఎంత విచారం అండి. ఇట్టి కార్యములు చేయవారు మరణమునకు తగిన వారు అని తెలుసు. వారి యొక్క అంతం భయంకరమైన మరణం అని తెలిసి కూడా అదే పనులు చేస్తూ ఉన్నారు. కొంతమంది చేయకపోయినా సరే సంతోషంగా ఓకే అని చెప్పని సమ్మతిస్తూ ఉన్నారటండి. వాక్యం అన్న సహోదరుడా, సహోదరి, ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని యొక్క మాటలు మనం ఆలకిస్తున్నామా? దేవునికి మనం విధేయులుగా ఉంటున్నామా? దేవుని యొక్క మాటలను ఆలకించినట్లయితే అవిధేయతకు అవకాశమే లేదు. దేవా, నా హృదయంలో నేను పాపం చేయకున్నట్లు నీ మాటలు నా హృదయంలో ఉంచుకొని ఉన్నానంటాడు దావీదు గారు. దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉంటే నీకు ఇంకా పాపానికి అవకాశం ఏది? పాపం చేసేటువంటి బుద్ధి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలకించాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా క్రమం తప్పకుండా దేవుని యొక్క మందిరానికి రావాలి. దేవుని యొక్క వాక్యం చదవాలి. దేవునితో కొంత సమయం గడపాలి. ఆ విధంగా నువ్వు చేసినట్లయితే దేవుని యొక్క మాటలు నీ హృదయంలో భద్రంగా ఉంటాయి. కానీ ఈనాడు దేవుని మందిరానికి క్రమంగా రాలేకపోతున్నారు. దేవుని యొక్క మాటలు చదవలేకపోతున్నారు. బిజీ. వినేటువంటి వారు తక్కువైపోయారండి ఈనాడు.
ఆనాడు నయమాను చక్కని ఆరోగ్యం పొందుకున్నాడు. ఎందుకు? మాట విన్నాడు. ఒక చిన్నదాని మాట విన్నాడు. చిన్నది ఒక బానిస పిల్ల, ఆమె చెప్పిన మాట వినాల్సిన పని లేదు, విన్నాడు. వినేటువంటి మంచి లక్షణం కలిగి ఉన్నాడు. ఒక సేవకుడు తన యొక్క సేవకుడు ఏమంటున్నాడు? అయ్యా, ఆయన చెప్పింది ఏంటి? అందులో మునగమన్నాడు, అంతే కదా, అదే కదా నువ్వు చేయాల్సింది. సేవకుని యొక్క మాట విన్నాడు. 2 చోట్ల ఒక చిన్నదాని మాట విన్నాడు, సేవకుని యొక్క మాట కూడా విన్నాడు. ఆయన హోదాకి వారిద్దరు కూడా తగిన వారు కారు, అయినా కూడా వారి మాటలు విన్నారు. ఈనాడు వినేటువంటి హృదయం, వినే మనస్సు చాలా మందికి లేకపోయింది. బిజీ అండి, చాలా బిజీ. దేవుని మందిరానికి రాలేకపోతే సమయం దేవునికి ఇవ్వలేకపోతున్నారు. దేవుని ఎరిగి ఉండి చాలామంది తెలుసండి, చాలామంది తెలుసు ఆయనే దేవుడు, ఆయనే సర్వోన్నతుడు తెలుసు, కానీ దేవుణ్ణి మహింపరచలేకపోతున్నారు. దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నారండి. దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉన్నట్లయితే, దేవుని యొక్క మాటలను శ్రద్ధగా ఆలకించినట్లయితే దేవుడు ఎంత చక్కగా నేను దీవిస్తాడని చెప్పంటే, ద్వితీయోపదేశకాండం 28 చూస్తే, ద్వితీయోపదేశకాండం 28 1-5 వచనాలు చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయము 1-5 వచనాలు చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చాలండి. ఎంత చక్కని మాట అండి. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమెన్ చెప్తాం ఒకసారి, హల్లెలూయా, ఆమెన్. సమస్త భూజనముల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడు? దేవుని మాటను శ్రద్ధగా ఆలకిస్తే. తర్వాత మాట అండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట విననేడలా ఈ దీవెనలను నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు నీ పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును, నీ గంపయు పిండి పిసుగు తొట్టె దీవించబడును. ఆమేన్, హల్లెలూయా. ఎంత చక్కని శ్రేష్టమైన మాటలండి. దేవుని యొక్క మాటలను ఆలకిస్తే, దేవుని యొక్క మాటల్ని హృదయంలో జాగ్రత్తగా ఉంచుకుంటే, ఇదిగో ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి. అట్టి కృప ఈనాడు మనలో ప్రతి ఒక్కరు కూడా పొందుకొనుగాక. ఆమేన్.